విద్యుత్ కోతలతో నల్గొండ జిల్లా అల్లాడుతోంది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. అప్రకటిత కోతలతో చిన్న చితక పరిశ్రమలు మూతపడే దుస్థితి. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ ఇవ్వటం లేదు ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నా వర్షాలు లేక అల్లాడుతున్న రైతన్నకు కరెంటు కోతలు శాపంగా మారాయి. ఇటు వర్షాభావం, అటు విద్యుత్ కోతలు అన్నదాతను నట్టేట ముంచుతున్నాయి. 7 గంటల కరెంటు ఇస్తామన్న ప్రభుత్వం కనీసం 4 గంటలు కూడా సరఫరా చేయటం లేదు. విద్యుత్ సరఫరాలోనూ జెన్కో అధికారులు వివక్ష చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. కరెంటును బడా ఫ్యాక్టరీలకు కేటాయిస్తూ తమ నోట్లో మట్టి కొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చిరు వ్యాపారుల పరిస్థితి దారుణంగా ఉంది. పగటి వేళల్లో కరెంటు కట్ చేయటం వల్ల కనీసం కూలీ కూడా గిట్టడం లేదని వాపోతున్నారు. మాకు చాలా కరెంటు ఇబ్బందిగా ఉంది. దయచేసి ప్రభుత్వానికి కోరేది ఒకటే, ఏంటంటే ఉదయం 10 గంటలకు పోయి మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు ఇస్తే మేము ఎలా బతకాలి, ఎట్లా బతకాలి? వర్కర్లతో జీతాలు కూడా వెళ్తలేవు. మాకు చాలా ఇబ్బందిగా పడుతున్నాం. అదే కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం. కరెంటుతోటి చాలా షార్టేజ్ ఉంది. సాయంత్రం 6 గంటలకు పోతే రాత్రి 11, 12 గంటలకు వస్తే మేము ఎప్పుడు పని చేయాలి, ఎట్లా బతకాలి? 6 గంటలకు పోయి కరెంటు 10 గంటలకు వస్తుంది. అదేవిధంగా 12 గంటలకు పోయి 4 గంటలు. ఈ విధంగా మేము వర్క్షాప్లు ఎలా మెయింటైన్ చేయగలం? మేము ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించి మాకు తగిన కరెంటు ఇవ్వగలరని కోరుచున్నాం. కోత వల్ల మా వర్కర్ల జీతాలు కూడా వెళ్ళట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. దీని గురించి ప్రభుత్వం ఆలోచించి తగిన చర్య తీసుకోవాలని మా వెల్డింగ్ యూనియన్ తరఫున కోరుచున్నాం. కరెంటు కోతలతో జిల్లాలోని చిన్న తరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది. చౌటుప్పల్, మిర్యాలగూడ, మోత్కూర్, గుండాల, ఆత్మకూర్, ఆలేరు, తుంగతుర్తి వంటి ఏరియాల్లో కరెంటు కోతలతో పారిశ్రామిక రంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో కరెంటు కోతలతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. కరెంటు కష్టాలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. విద్యుత్ ఇబ్బందులున్నా ఉన్న పవర్ను సప్లై చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. పక్కా ప్రణాళిక లేకుండా అస్తవ్యస్త సరఫరాతో లేని కష్టాల్ని జనాలపై రుద్దుతున్నారు.